కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటం వల్లే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరుకుని ప్రత్యేక రాష్ట్రం సాధించుకోగలిగామని మంత్రులు స్పష్టం చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బాపూజీ 109వ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్క బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. నమ్మిన ఆశయాల సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. కొత్తగా ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకోవడం రాష్ట్రానికే గర్వకారణమని మంత్రులు తెలిపారు. ఆ రోజునున్నటువంటి తెలంగాణ ఉద్యమంలోనే నా ప్రాంతం కావాలి, నాకు పదవి వద్దని మొట్టమొదటిసారిగా ఉద్యమం కోసం రాజీనామా చేసినటువంటి మహానుభావుడు బాపూజీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆయన సంకల్పం మళ్లీ తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను రాజకీయ పదవులు తీసుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ పూనారు. ఆయన మరి ఈ రోజున మన మధ్య లేకపోవటం ఈ జాతికే కాదు తెలంగాణ ప్రజలందరికీ కూడా తీరని లోటు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ప్రభుత్వం కేవలం 9 మాసాల ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి యూనివర్సిటీ పేరు పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా నేతన్నల రైతులతో పాటుగా నేతల రుణమాఫీని కూడా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ఇదే కాకుండా కార్పొరేట్ వైపున ఆధారపడకుండా స్కిల్ యూనివర్సిటీ పెట్టు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం రకరకాల కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. సిరిసిల్ల సంబంధించినటువంటి బతుకమ్మ చీరల ఆఫీసులను ఒక ప్రకటనలు చేస్తా ఉన్నాం. చేనేత కార్మికులకు ఏ విధంగా ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా మేము అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 1 తెచ్చి ప్రభుత్వానికి అవసరమైనటువంటి అన్ని రకాల వస్తువులకు చేనేత వస్త్రాలను వాడాలని చెప్తా ఉన్నాం. ఆయన ప్రతి దశలో ఎక్కడుంటే అక్కడ ఒక పోరాటం. మరి తెలంగాణ ఉద్యమంలో ఇల్లును సైతం ఇచ్చి ఆస్తుల కోసం పదవుల కోసం ఆరాట పడకుండా త్యాగం చేసినటువంటి మహనీయుడు తెలంగాణకు నిజమైన బాపూజీ అని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క సంస్మరణ, వారి యొక్క విగ్రహాలు లక్షలాది మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.